అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి తేజ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను పూజ చేసిన అలాగే ఇంట్లో చేసిన పనులన్నీ కూడాను చిన్న చిన్న క్లిప్స్ లాగా అయితే షూట్ చేశానండి. అవి అయితే వీడియో లాగా పెట్టాను. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. హలో అండి, ఈరోజు వచ్చేసి శుక్రవారం కదండి. మార్నింగే లేచి అన్ని పనులు చేసుకొని గడప అయితే పూదించుకొని ముగ్గు పెట్టుకున్నాను. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ పూజ కూడా అయిపోయిందండి. అమ్మవారికి వచ్చేసి ఈరోజు పాలల్లో బెల్లం కలిపేసి పెట్టాను. అలాగే ద్రాక్ష పండ్లు కూడా పెట్టానండి. నా పూజ అయిపోయేసరికి అయితే 6:15 అట్లా అయింది. మళ్ళీ పిల్లలకి బాక్స్ చేయాలి కదా అని ఇక్కడైతే నేను పప్పు చేస్తున్నాను. అలాగే కందిపప్పు ఒక 2 టైమ్స్ కడుక్కొని అందులో మిరపకాయలు, టమోటో, ఉల్లిపాయలు, చింతపండు, గోంగూర అన్నీ కలిపి విజిల్ అయితే పెట్టుకోవాలండి. ఒక 5 విజిల్స్. మీలో ఎంతమందికి ఈ ప్రాసెస్ తెలుసో చెప్పండి. మేమైతే ఇలానే చేస్తాను. గోంగూర పప్పు ఎంతమందికి ఇష్టమో కూడా అది చెప్పండి. మా పిల్లలకైతే చాలా ఇష్టము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ అయితే చేశానండి. ఇడ్లీ పెడుతున్నాను. తర్వాత పప్పు విజిల్ అయిపోయి ఉడికిపోయింది. ఇక్కడ విజిల్ తీసి అందులో వాటర్ అన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని పప్పు అయితే రుబ్బుకోవాలి. పప్పు అయితే ఎనుపుకున్న తర్వాత ఇక్కడ ఇడ్లీ రెడీ అయింది కదా. మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టాను. పప్పు అయితే ఇప్పుడు తిరగమాత వేసుకోవాలి. బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర కలుపుకొని వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి బాగా వేగాలండి. ఎర్రగా వేగిన తర్వాత అందులో వచ్చేసి కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు లేకుంటే అసలు పప్పుకే టేస్ట్ ఉండదండి అని నేను అనుకుంటాను. మీలో ఎంతమంది అలా అనుకుంటారో కూడా చెప్పండి. తిరగమాత అయితే వేగింది కదా. పప్పులోకి అయితే వేసుకొని నేను ఒక 5 మినిట్స్ అలా ఉంచుతానండి. వేడైతే బాగుంటుందని. అలాగే పప్పు అయితే తయారైంది. లాస్ట్లో వచ్చి కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పప్పు అయితే రెడీ అయింది. ప్లీజ్ లైక్ చేయండి. ఫుల్ వీడియో అయితే చూశారు కదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రిషి తేజ్ బ్లాగ్స్.